ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ పేర్లు గీర్లు ఎవరో తెలియని వాళ్ళు చెప్పుకుంటే మీనింగ్ ఉంటుంది కానీ మనకు అవసరమా చెప్పు? తప్పుకో. అయ్యో మ్యాగీ, ఏంటే ఎక్స్ట్రాలా? ఇది నీ అమ్మగారిల్లు కాదు, అత్తగారిల్లు. ఇక్కడ నీకు ఇష్టం వచ్చినట్టుగా ఆడతానంటే అస్సలు కుదరదు. మాకు నష్టం లేకుండా నడవాలి. పేరొద్దు అంటే ఇప్పుడు నీకు నష్టమే వచ్చింది అల్లుడు. పద్ధతి ఫాలో అవ్వాలి కదా అత్త. ఇక్కడ పనులు, పద్ధతులు, వ్యవహారాలు, విధానాలు వేరుగా ఉంటాయి. అర్థం చేసుకుని ఫాలో అవ్వాలి. లేదంటే నేను ఫీల్ అయిపోతాను. తర్వాత నీ కూతురికే నష్టం. యాత ఏంటంటావు మరి? బావ చెప్తుంది కరెక్టే కదమ్మా. పద్ధతుల్ని ఫాలో అవ్వాలి కదా. వెంకీ అని ఒక ముక్క చెప్పేయమ్మా, అయిపోద్ది. ఇదిగో గద్దమామా, ఇలాంటి అడ్డమైన సలహాలు ఇస్తేనే నాకు కాలిపోద్ది. అంత పని నేను ఇప్పుడు ఏం చేశాను? వెంకీ అని ఒక్క ముక్కలో కాదు, ఇంటి పేరుతో సహా నా పూర్తి పేరు పలకాలి. పలుకుతుందిలే బాబు, నువ్వు పలికేయమ్మా. దేవరపాటి వెంకటేష్ నాయుడు. ఆహాహాహాహా. దీని నోటి వెంట నా పేరు వింటుంటే ఎంత హాయిగా ఉందోరా భద్రం. ఉంటది భయ్యా, ఎందుకుండదు, ఉంటది. కానీ ఏదో మిస్ అయిందే. ఇంకేం మిస్ అయింది నాయనా? ఇప్పుడు ఇది మిస్ కాదురా, మిస్సెస్. ఊరికే తుతుతు అని పేరు పలికేస్తే సరిపోదు. మీ ఆయన పేరు పలానా అని పలకాలి. పలకమ్మా. చెప్పమ్మా, పర్వాలేదు. నా హస్బెండ్ పేరు దేవరపాటి వెంకటేష్ నాయుడు. హస్బెండ్ అని చెప్పేసింది భయ్యా. చెప్పాలరా, లేకపోతే బెండు తీను. అన్నయ్య, ఇప్పుడు నువ్వు చెప్పు. నా దొంగ పెళ్ళాం పేరు. దొంగ పెళ్ళామేంటి? దొంగతనంగా పెళ్లి చేసుకున్న దాన్ని ఏమంటారా మరి? ఆహాహాహా భయ్యా, నీ దగ్గరున్న లాజికులకి మ్యాజికులకి టేకే బౌ. బౌ ఏంద్రా బౌ? నా బౌ నీకెందుకులే భయ్యా, తమరు కానివ్వండి. నా దొంగ పెళ్ళాం పేరు గీ అని చెప్పు భయ్యా. నువ్వు మంగ, దొంగ మంగ. మంగ తయారు.